వెళ్ళిపోయింది టాపిక్. అది వైసీపీ తీసుకురావడం కాదు, వీళ్ళు నిర్ణయం తీసుకోగానే జనంలోకి టాపిక్ వెళ్ళిపోయింది. అది యాంటీగా వెళ్తుంది, అది వాళ్ళకి అర్థం కావట్లేదు, లేదా అర్థం కానట్టు నటిస్తున్నారు, అహంకారంతో మాట్లాడుతున్నారు, పొగరుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ప్రజలకి. ఎందుకంటే ప్రజలు ఏమీ వెర్రి వేదవలు కాదు. ఇంజనీరింగ్ విద్య, మెడికల్ విద్య గురించి ఇవాళ రోజున పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యావంతులకు కూడా తెలుసు. పేద కుటుంబాల్లో కూడా విద్యావంతులు అయ్యారు. గతంలో వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమా, వీటి పుణ్యమా అని చదువుకుంటున్నటువంటి వాళ్ళకి చదువు విలువ తెలుసు, ప్రభుత్వపు చదువు విలువ బాగా తెలుసు. ఎస్పెషల్లీ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే అసలు ఓన్లీ ప్రభుత్వ స్కూల్ మాత్రమే ఉన్న రోజుల్లో ప్రైవేట్ స్కూల్ అంటే ఏంటి, మనకు ఓ రకంగా చెప్పాలంటే ఒక స్టార్ హోటల్ లాంటిది. రోడ్డు పక్కన రెస్టారెంట్ లో తినేటటువంటి వాడికి స్టార్ హోటల్ కనిపించి అందులో మనకి ఇంకో రూపాయి ఎక్కువ వేస్తే మనం కొంచెం కష్టం ఎక్కువ వేసినా పర్లేదు, అక్కడికి వెళ్తే కొంచెం లగ్జరీగా ఉంటుంది అన్నప్పుడు దాంట్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బట్ ఆ తర్వాత కెపాసిటీ, మన దగ్గర ఉన్న సంపద అంతా స్టార్ హోటల్లో ఒక రోజుకే సరిపోతుంది అనుకున్నప్పుడు దాని ముఖం చూడం మనం. అంతే కదా, అది సహజంగా జరిగేది. అది అలా లేదు, నీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదన్నప్పుడు ఏం చేయాలి, చావో రేవో తెగించి అక్కడే కూర్చోవాలి. మన విద్యా వ్యవస్థలో మొదట్లో ఏం చెప్పారు, విద్యా సంస్కరణలు అని చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే విజను, భవిష్యత్తు, ఆలోచన ఇవన్నీ అద్భుతమైన చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు కూడా ఇవాళ రోజున